హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. ఇది వచ్చేసి ఈ వీడియో తీసింది నిన్న నైట్ అనమాట. నేను అప్లోడ్ చేసింది మార్నింగ్ కాబట్టి సండే నైట్ వచ్చి అప్లోడ్ చేశానండి. అయితే ఒక పెళ్లి బట్టలు అలాగే మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు రెండు ఒకేసారి వచ్చాయండి. 3 days నుంచి చాలా కంగారు అయిపోయింది, ఏది బ్యాలెన్స్ చేసుకోవాలా అని చెప్పేసి. ఏదైతే ఎనీవే రెండు ఒకేసారి స్టిచ్చింగ్ అయినాయండి లాస్ట్ అనమాట. ఇంకా సండే నైట్కి 2:10 కల్లా ఇచ్చేయాల్సి వచ్చింది. ఓకే, మొత్తానికి ఫైనల్గా ఫినిషింగ్ అయితే చేసేసుకున్నానండి. ఒకసారి మీ అందరికీ చూపిద్దాము వర్క్. అంటే వీడియోస్ అవి నేను ఏం తీయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వచ్చేసి మీకు ఒక షార్ట్ వీడియోలో చూపించాను. అలాగే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు తీయలేకపోయాను. శారీ అయితే చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అయితే యాక్చువల్గా దాని కాస్ట్ వచ్చేసి 6,000 అని చెప్పారండి. బాగుంది. రేటు కూడా ఎక్కువగానే పర్వాలేదండి. ఆ శారీకి ఆ కాస్ట్ అంటే పర్లేదు, పెళ్లి శారీ కదా. వచ్చేసి మిగతావన్నీ కూడా పైపింగ్ చేశానండి, ఎక్కువ మోడల్ ఏం పెట్టలేదన్నమాట. ఓన్లీ పెళ్లి కూతురు శారీస్ మాత్రం వాళ్ళు మోడల్స్ వాడరంట, జస్ట్ పైపింగ్ చేశాను అనమాట నీట్గా. ఇదంతా కూడా చెమ్కీ వర్క్ ఇచ్చాడండి వాడు. అంత చెమ్కీ వర్క్ చూసారా, పైపింగ్ ఎంత స్మూత్గా, అంటే మరీ సన్నగా వేయలేదు ఎందుకంటే కనిపించదని చెప్పేసి నేను లావు థ్రెడ్డే వేసాను అనమాట. అయినా కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది. ఆ చెమ్కీలన్నీ పీకి కుట్టేటప్పటికి చాలా విసుకొచ్చేసిందండి. ఇందాక ఫస్ట్ చూపించాను కదా పింక్ కలర్ బ్లౌజ్, అయితే అది 3 hours పట్టింది ఆ బ్లౌజ్ కుట్టడానికి. మొత్తం చెమ్కీలు పీకి పీకి ఫైనల్గా ఎలా అయితే కుట్టేశానండి. ఇది వచ్చేసి ఎల్లో పింక్ శారీ, మొత్తం కూడా ఇవి కూడా పైపింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే చాలా బాగున్నాయండి. చాలా చిన్న సైజ్ అనమాట, 0 సైజు, ఎక్కువ పెద్ద సైజ్ కాదు. మీకు ఆల్రెడీ చూపించాను కదా, సైజ్ వచ్చేసి 20 ఏమో ఉందండి నడుము. చేతులు కూడా చాలా సన్నగా ఉన్నాయన్నమాట. వాళ్ళ మదర్ కూడా అలాగే ఉన్నారు, అలాగే ఆ పెళ్లి కూతురు కూడా అలానే ఉంది. బట్ ఏదైతే బ్లౌజులు త్వరగా అయిపోయినాయి మనకి, చిన్న బ్లౌజులు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, కానీ నాకు ఇది వచ్చేసి లాస్ట్ శారీ వైట్. ఈ శారీ పెట్టడం మర్చిపోయాను, ఇంక ఇది కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట. మరి తలంబ్రాల శారీ అనుకుంటండి, రెడ్ బ్లౌజ్, అన్ని ఫుల్ హ్యాండ్స్ పెట్టాను అనమాట. పెళ్లి కూతురి వరకు వైట్ పైపింగ్ చేయమన్నారు, అలాగే వైట్ పైపింగ్ కూడా చేసేసాను. ఇక ప్యాక్ చేసేటప్పటికి 9:30 అయిపోయిందండి, సండే నైట్ అనమాట. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మధ్య వీడియోలు కూడా సరిగ్గా తీయలేకపోతున్నాను. అలాగే తీద్దామని ఆశతో ఉంటున్నాను కానీ ఎవరో ఒకరు రావడం, ఆ టైంలో ఛార్జింగ్ ఉండకపోవడం, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్, దానివల్ల అసలు 10 days నుంచి వీడియోస్ తీయలేకపోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే అయితే మీకు ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి బట్టలు అయిపోయినాయి అనమాట. పెళ్లి బట్టలు అయితే ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు అయితే చూపిస్తాను. 2 లెహంగాస్ అనమాట, 2 రకాలు కుట్టాను. ఈ బ్లౌజెస్ అయితే రెండు కూడా ఆఫ్టర్నూన్ 3 కానించి స్టార్ట్ చేశానండి. 3 కానించి రాత్రి లోపల 2 బ్లౌజులు కుట్టేటప్పటికి చాలా నీరసం అనిపించేసింది. ఇది 4,000 అంటండి. నేనే సెలెక్షన్ చేశాను, రమ్మన్నారు మంచిగా ఏదైనా చూడమంటే నేను వెళ్ళాను అనమాట షాప్కి. ఫైనల్గా కట్ వర్క్ అయితే ట్రెండ్గా ఉంది కాబట్టి లేస్ అనేది చాలా బాగుంది. లంగా అయితే చాలా అంటే చాలా వెయిట్ ఉందండి, నాకు ఫోల్డ్ చేయడానికి కూడా రాలేదు. నాకైతే నవ్వు వచ్చేసింది చూడండి. అయితే సైడ్ జాయింట్ సగం వరకు వేసాను, కానీ ఇక్కడ బార్డర్ దగ్గర ఏమైందంటే క్యాన్కాను ఇవన్నీ బకరం లాంటివి వేసారనమాట. స్టిచ్చింగ్ అయితే పడట్లేదు, అసలు సూది దాని మీద కూడా వెళ్ళట్లేదు అనమాట. ఇక చేత్తో అయితే దీన్ని మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత చేత్తో స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి ప్యాక్ అయితే చేసేస్తున్నానండి. ఇంటి దగ్గర అనమాట హౌస్, వాళ్ళే వస్తానన్నారు. ఇంకా ఇంటి దగ్గరనే తీసుకొద్దామని చెప్పేసి ఫోల్డ్ చేస్తుంటే అసలు ఎక్కడండి ఫోల్డింగ్ కూడా రావట్లేదు, చేతులు లాగేసినాయి అనమాట. నాకైతే భుజాలు నొప్పి వచ్చేసింది ఈరోజు. ఇది చాలా వెయిట్ ఉందండి. లంగా వచ్చేసి లెహంగా క్యాన్ బాగా వేసేసారు కింద, అలాగే అట్టలా ఉంటది కదా బకరం, అది కూడా వేశారు. ఇంకా అదే అలా అని చెప్పేసి ఇంక నేను మిషన్ మీద పెట్టేసి ఫోల్డింగ్ చేసి బ్యాగ్ లో పెట్టేసాను అనమాట. బాగుంది కదా, కొంచెం క్లాస్ గానే అనిపించిందండి. లైట్ బేబీ పింక్ అలాగే థిక్ పింక్ కాంబినేషన్ అనమాట. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఎక్కువ కాంట్రాస్ట్ కలర్ ఏం లేదని చెప్పేసి నేను లైట్ గా కృష్ణ ముకుంద హ్యాండ్ లాగా పెట్టేసి డబుల్ థ్రెడ్ పెడతాను కదా కట్ వర్క్ లాగా, ఆ స్టైల్లో పెట్టేసానండి. అదిగోండి హ్యాండ్ కి కూడా కట్ వర్క్ ఇచ్చాడు, అలాగే బ్లౌజ్ లో తీసి కృష్ణ ముకుంద హ్యాండ్ లాగా స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి డబుల్ థ్రెడ్స్. ఈ మోడల్ ఆల్రెడీ నేను చాలా పెట్టాను. అలాగే ఇంక ఇది ఫొటోస్ తీసి వేయడానికి కూడా నాకు టైము ఓపిక లేదండి, దాన్ని మొత్తం వేసి తీయడానికి లైటింగ్ కూడా సరిగ్గా లేదని మీకు చూపిద్దామని మాత్రమే నేను ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట.
ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా కొంచెం టైం పట్టినట్టు అనిపించింది కానీ చాలా బాగుంది. బట్ మీకు ఫోటో క్లారిటీగా తీద్దాము అంటే ఆ బట్టలు ఇంటికి తెచ్చాను. వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. నైట్ 11:30 కాడ నుంచి ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాననమాట. మర్చిపోయాను. చాలా ఫీల్ అవుతున్నాననమాట. ఫోటో తీద్దాం అనుకున్నాను. ఇదొచ్చేసి సెకండ్ బ్లౌజ్ అనమాట. వీడియో తీయడానికి కూడా ఎవరు లేరండి. ఆ టైంలో నేను ఒక చేత్తో తీస్తూ జస్ట్ అలా మీకోసం స్టిచ్చింగ్ అయితే చేశాననమాట. అంటే నేను స్టిచ్ చేశానని మీకు తెలియాలి గదా! అని జెప్పేసి చిన్న క్లిప్ అయితే తీశాను. ఓకే ఫ్రెండ్స్, నాకు స్టిచ్చింగ్ జేయడం కుదరలేదు. ఇంక అందుకే ఫోన్ పక్కన పెట్టేశాను. ఓకే. ఇదొచ్చేసి ఓణి అనమాట. పింక్ కలరు. ఇందాక చూపించిన దానికి పింక్ కలర్ ఓణి. ఈ యెల్లో కలర్‌కొచ్చేసి థిక్ మామిడికాయ పచ్చనమాట. చాలా బావుందండి. బ్లౌజ్ కూడా చాలా బావుంది దీని మీదది. ఈ మోడల్ చాలా మంది అడుగుతున్నారు. అక్క నాకు వీడియో పెట్టండి, కటింగ్ పెట్టండి, స్టిచ్చింగ్ పెట్టండి అని. నేను వీలు చూసుకొని కంపల్సరీ పెడతానండి. నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటివరకు నన్ను చాలా చాలా సపోర్ట్ చేశారు. కొంచెం వర్క్ అవి ఎక్కువ అవ్వడం వల్ల నేను ఇప్పుడంతా శ్రావణ మాసం కదా! మీకు తెలుసు, శుక్రవారాలు అవి హడావుడి ఉంటుంది. అసలు కనిపించట్లేదు గదా క్లారిటీగా. నేనేమో డార్క్ కలర్ డ్రెస్ వేశాను. డ్రెస్ దగ్గర పెట్టుకుందామన్నా సరే డార్క్ కలర్ చున్నీ వల్ల మీకు క్లారిటీ కనిపించట్లేదు. ఉండండి చూపిస్తాను. ఏదో ఒకటి వెతుకుతున్నాననమాట మీకు డిజైన్ కనిపించడం కోసం. బట్ అంత కష్టం ఎందుకక్క, ఫోన్ కిందేసి వీడియో తీయొచ్చు కదా అంటే, ఇంక ఈ వీడియో తప్పితే ఇంక నేను మళ్ళీ తీయడానికి కూడా నాకు టైం లేదండి. అప్పటికే 9:30 అయిపోయింది. మా నాన్నగారు వాళ్ళు ఫోన్‌లనమాట పిల్లలు. ఇక ఎనీవే అని ఇంకా ఇది ఏదో విధంగా మీకు చూపించడమే కదండీ! చూపించేసాను చూడండి. ఎంత పల్లకీ మోడల్ అనమాట. మా అమ్మ అంటది పక్క నుంచి అచ్చం పల్లకీ మోడల్‌లా ఉంది. చాలా బావుందని చెప్పి చాలా సింపుల్‌గానే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. లుక్ అయితే బావుందనమాట. చిన్న చిన్న పెళ్లి కూతుర్లు కదా! మెచ్యూర్ ఫంక్షన్ వాళ్ళకి కదా! చాలా క్యూట్‌గా ఉంటదనమాట. డీప్ నెక్స్ పెట్టడం వల్ల వాళ్ళకి నెక్స్ జారిపోయి అన్‌కంఫర్ట్‌గా ఉంటది. ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్ పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి చాలా చక్కగా నీట్‌గా ఉంటదనమాట. జారినట్లు ఉండదు. ఓకేనా? అందుకని మాక్సిమం చిన్న పిల్లలకి ఈ టైప్ ఆఫ్ నెక్స్ అయితే పెట్టండనమాట. ఓకే ఫ్రెండ్స్. మా అమ్మగారు గూడా కాసేపు నాకు హెల్ప్ చేశారు. పాపం నాకు వర్క్ అవ్వలేదని. చాలా ఇరిటేషన్‌గా అనిపించిందండి. అసలు ఏంటంటే సండే గదా! చెత్త చూసారా షాప్ అంతా ఎలా ఉందో. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి మమ్మీ కుట్టారనమాట. నేను కుట్టిన బ్లౌజ్ చూపించవా అనేసి అన్నారు. సరే అయితే చూపిస్తానన్నాననమాట. ఇంకా ఆవిడ పక్క మిషన్ మీద పాపం ఈ బ్లౌజు అమ్మగారే కుట్టారు. పాపం నాకు హెల్ప్ చేశారనమాట. ఎనివే ఇదిగోండి ఇది కూడా కొంచెం అమ్మ కుట్టింది, కొంచెం నేను కుట్టాను. బట్ ఓల్డ్ మోడలే. వా వాళ్ళు వేసుకోలేదు కాబట్టి వాళ్ళకైతే పెట్టేసాననమాట. అందుకే నేను ప్రత్యేకంగా చూపించలేదండి. మా అమ్మగారు నాదెందుకు చూపించవు అని చెప్పేసి చూపించారనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.